మీ ఫలం మీరు యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ ఫ్రూట్. మీ ఫలాన్ని ఏం చేయాలి? మీరు గుర్తించాలి. మీ ఫలాన్ని మీరు గుర్తించాలి. ఎలా గుర్తించాలి? మీకు ఆల్రెడీ ఐజియా చాప్టర్ 5లో మీకు ఆల్రెడీ చెప్పాను. తోట వేశాడు, చక్కగా పండింది, ద్రాక్ష తీసుకుని తిన్నాడు. ఎట్లుంది? చేదు. చేదట్టొచ్చింది. ఇది చేదురాట కారణం ఏంటి? చెప్పాను, వైరస్. ఏమిటి? వైరస్. నువ్వు బాగానే ఉంటావు, పక్కనోడు చెడిపేస్తాడు నిన్ను. నువ్వు బాగానే ఉంటావు, నువ్వు మంచివాడు, నువ్వు చర్చికి వెళ్ళేవాడు. చర్చ్ ప్రతివారం వెళ్ళాలా? ప్రతివారం. ఈ వారం వాడు వెళ్ళొద్దాం రారాదు, సరేనాడు. ఈడే వైరస్ గాడు. ఈయన ఆదివారం గుమ్మలో కూడా రాని కొట్టాలండి. మీ వైరస్ని ఏం చేస్తారు? మీరు మందేసి, చెట్టుకి మందేసి ఏం చేస్తారు? చంపేస్తారు. వాళ్ళని ఏం చేస్తారు? మీ ఇష్టం, డెసిషన్ తీసుకోండి. వీళ్ళ వల్లే కారు ద్రాక్షాలు కాస్తున్నారు. వీళ్ళ వల్లే కారు ద్రాక్షాలు కాస్తున్నారు. జీవితాలు, విశ్వాసాలు చెడిపోతున్నాయి, భక్తి జీవితాలు చెడిపోతున్నాయి, ప్రేమలు చెడిపోతున్నాయి, గౌరవాలు చెడిపోతున్నాయి, పద్ధతులు చెడిపోతున్నాయి, విధానాలు చెడిపోతున్నాయి. వాళ్ళ జీవితాలు చివరికి కారు ద్రాక్షలాగా మారిపోతుంది. మారకూడదు. దిస్ ఇస్ వైరస్. ఆ వైరస్ గడు ఎవడో మీరు చూడాలి. సో ఆయన టేస్ట్ చేసినట్లు మీ 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 ఫ్రూట్ని ఏం చేయాలి? మీరు టేస్ట్ చేయాలి. ఎలా ఉంది? ఎలా ఉంది? తీయగా ఉందా? కంప్లీట్ తీపి వచ్చిందా? కాస్త పుల్లగా ఉందా? కాస్త వగరగా ఉందా? ఎట్లుంది? మీ మార్పుని మీరే ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మీ స్నేహితులను అడగాలి, ఎరా నాలో ఏమైనా మార్పు వచ్చిందా? మీకు ఏమైనా కనబడుతుందరా? మీ భార్యని అడిగితే ఒకటే సంగతి, ఇక ఆయన అడగబాకండి. అప్పుడే ఫుల్గా మార్పు వచ్చిన తర్వాత అడగాలి వాళ్ళని. మీ స్పౌస్ని ఎవరిని అడగద్దు, పక్కన వాళ్ళని, మీ అందరి బయట వాళ్ళందరిని అడిగి తర్వాత ఇంట్లోకి రండి. నువ్వు ఇంట్లో ఫస్ట్ అడిగి ఆయుధ అంశపాదం పడిపోతుంది. నువ్వు నీ బతుకు నువ్వు మారుతావా? ఆ 100 ప్రసంగాలు చేస్తాడు ఆ పాస్ గారు అరిసి అరిసి. ఏం ఉపయోగం ఏముంది? చక్కగా వింటావు. అక్కడ పాస్ గారి దగ్గర అంటావు నువ్వు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు మారాల నుండి కాస్త మారడానికి ప్రయత్నించిన ఇట్లాంటి మాటలతో దెబ్బకు పడిపోతాం. మళ్ళీ చిచి జీవితంలో ఎందుకు అనవసరం. కానీ మళ్ళీ ఇంకో రకంగా వద్దు. అప్పుడే ఇంట్లో ట్రై చేయబాకండి, బయట ట్రై చేయి. బయట ట్రై చేసి అప్పుడు ఇంట్లోకి రండి. ఆమేన్. సరే, ఏంటి, ఎలా టేస్ట్ చేయాలి? 1 కొరింథియన్స్ 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎంతకాలం? దయ చూపించును. దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబంగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనము తన విచారించుకొనదు. కోసమే బ్రతకదు. త్వరగా కోపపడదు. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. కనీసం చేయటం కాదు, మనసులో కూడా ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాలుకొను. అన్నిటిని ఏం చేస్తుంది? తాళుతుంది, ఓర్చుకుంటుంది, నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చును, ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలముండును. ఏమిటి ప్రేమ? ఇప్పుడు ఇవన్నీ ఏంటి? ప్రేమ టేస్ట్లీ. ఇప్పుడు ప్రేమ మీకు వచ్చింది, ప్రేమ మీకు కలిగింది. యాపిల్ అయితే కొరికి చూస్తారు, దీన్ని ఎటు చూస్తారు? ప్రేమ ఏం చేస్తుందంట? సహిస్తుంది. మేడం ఏదో అంది, ఆ మాట అన్న తర్వాత ఇంట్లో ఎట్టుండేది? దీపావళి లాగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కాసేపు కళ్ళు మూసుకొని 1 2 3 4 5 కోపం చూడ ఏం చేయాలంట? 10 లెక్క పెట్టాలంట. ఆ 10 లెక్క పెడితే ఏం చేస్తుంది? బీపీ కాస్త తగ్గుద్ది. ఈలోపు ఇసురుపుచ్చు కొట్టింది ఏదో, ఈసారి 20 1 2. ప్రేమ ఏం చేస్తుందంట? మనకు ప్రేమ వచ్చిందంటాం కాదు, దీంట్లో సహనం అనే టేస్ట్ ఒకటి ఉంది. ఆ సహనం మన ప్రేమలో ఉందా? అంటే సహనం అంటే నిన్ను టెంప్ట్ చేసినప్పుడు, రెచ్చగొట్టినప్పుడు, కోపం రప్పించినప్పుడు, విసికించినప్పుడు, నువ్వు వీరుడివి వీరురాలు అయిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు
నిబ్బరంగా నవ్వుతూ సహిస్తావు చూడు, అప్పుడు కరెక్ట్ టేస్ట్ వచ్చిందని అర్థం. ఏమండి ఎక్కుతుందా? అది కరెక్ట్ అబ్బా చాలు. ఆమె కూడా అనుకోండి, ఈ పాటికి మనోడు మొదలెట్టేసేవాడు ఏంటి. ఒకసారి భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, పిచ్చ కొట్టాడంట ఆమెని. నన్ను అట్ట కొట్టాడు అయ్యగారు, ఇట్ట కొట్టాడు అంటే అయ్యగారు ఒకసారి ఆమె బయటికి పంపించండి అన్నాడు. బయటికి వెళ్ళమ్మా అన్న. ఎందుకు కొట్టాను? కొట్టాలని నాకు అసలు లేదు అయ్యగారు. కొడతావా? నన్ను కొడతావా? ఇటు ఆ కర్రతో కొడతావా? ఈ కర్రతోనే కొడతావా అంటుంది. ఇప్పుడు కొట్టపోతే ఏమవుద్దని కొట్టాను అయ్యగారు. ఇక లోన అసలే కోపం ఉందేమో బాధపడేశాను అన్నాడు. ఏంటి మనవాడు ఇంకా రాలేదేంటి, ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదేంటి, ఇంకా మాట్లాడలేదేంటి అని ఆమె నీ టేస్ట్ ఆమె కూడా చూడాలి. ఎన్ని టేస్ట్లు, ఇది ఇమాం పసందా, బంగినపల్లి, మల్లికానా, ఇంకేంటి ఇంకా ఉన్నాయి కదా, మల్గూబానా, ఇవన్నీ టేస్ట్లు. ప్రేమ ఒకటి ఉందంటే మీకు, వీటన్నిటిని ఒక్కసారి టేస్టులు చూసుకోండి. ఎస్, మన ఫలం టేస్ట్గానే ఉంది. మన ఫలం షూర్గా ఉండండి. ఆయన ఎప్పుడొస్తే ఏంటి మీకు, ఆయన వస్తాడు, ఆయన కూడా నీ ఫలాన్ని చూస్తాడు. బా, నా రూపం కనబడుతుందిరా నీలో, అమ్మా నా రూపం కనబడుతుంది. ఇన్ని రోజులు నేను పెంచినందుకు, కన్నందుకు, నీకు రూపించినందుకు, ఎస్ ఐ సీ మై ఇమేజ్, నా పోలిక నీలో చూస్తా. ఇదే దేవుడికి కావాల్సింది.